నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, వాస్తు నిపుణులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, లలితా సహస్రనామాలకి తంత్ర విద్యని జోడించి మన సమస్యలకి పరిష్కారం మీరు చెప్తూ వచ్చారు. ఇప్పుడు మనం ఎపిసోడ్ లో ఏ సమస్యకి పరిష్కారం చెప్పబోతున్నారు గురుగారు? తప్పకుండా అండి. దానికంటే ముందు అమ్మవారిని ఒకసారి తలుచుకుందాము. ఓం మహాగణాధిపతయే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. మనం ఈరోజు 4వ నామం ఈరోజు మనం చెప్పుకోబోయేది సీరియల్గా, ఎందుకంటే శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చితగ్నికుండ సంభూత దేవకార్య సముజ్యత ఉద్యద్భాను సహస్రావ చతుర్బాహు సమన్విత వరకు చెప్పుకున్నాం. రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. దీన్ని మనం ఎక్కడ ఎలా వాడాలి, అసలు దీని యొక్క అర్థం ఏమిటి? అమ్మవారు చతుర్బాహువులతో పైకి వచ్చిందని అనుకున్నాం కదా. అమ్మవారి చేతుల్లో చెరుకు విల్లు, పూల బాణాలు, అంకుశము, పాశము ఉన్నాయి. చేతులేవి ఖాళీ లేవు. దీని గురించి మనకి ఆదిశంకరాచార్యులు వారు ఆయన దాంట్లో చెప్తాడు, సౌందర్యలహరిలో. అమ్మ, ఎవరైనా సరే ఏ దేవత అయినా ఇలాగ అభయహస్తం చూపిస్తూ ఉంటుంది. అవును, అభయహస్తం చూపిస్తే అమ్మయ్య మా అమ్మవారు నాకు అభయాన్ని చూపిస్తుంది అనుకుంటా. కానీ నీ దగ్గర అభయహస్తం ఉండదమ్మా. ఎందుకంటే నీ చేతుల దాకా వెళ్ళాల్సిన పని, నీ పాదాలు పట్టుకుంటే చాలు. పాదాలు చూపిస్తూ ఉంటావు నువ్వు. నీ పాదాలను ఆశ్రయించిన వాడికి అభయహస్తం ఆటోమేటిక్గా వచ్చేసినట్టే. నీ చేతులు ఖాళీగా లేవు, 4 చేతులుగా అమ్మవారికి అని. అయితే ఇక్కడ ఈ 4 చేతుల్లోని చెరుకు విల్లు, పూల బాణాలు, అమ్మవారిది చెరుకు విల్లు అనమాట, పూల బాణాలు ఉంటాయి. అలాగే పాశము, అంకుశము ఉంటాయి. దీని యొక్క అర్థం ఏమిటంటే పాశాంకుశాలు ధరించింది అమ్మవారు. ఆ పాశాంకుశాలు ఏమిటి? రాగస్వరూప పాషాఢ్య, అంటే రాగమే పాశంగా, క్రోధమే అంకుశంగా పట్టుకుంది. ఇప్పుడు మనం చూడండి, మన లైఫ్లో ఏదైనా మనం కోల్పోతాము, లైఫ్లో దిగజారిపోతాము లేదా ఇబ్బంది పడతామంటే కారణం ఏంటంటే ఎక్కువ రాగం పెట్టుకోవడం, ఎక్కువ క్రోధం పెంచుకోవడం. క్రోధం అంటే విపరీతమైన కోపం ఒకరి మీద, అమ్మో నేను ఎట్లా చేస్తాడు అట్లా చేస్తాడు, లేదా ఎక్కువ రాగం పెంచేసుకోవడం. ప్రేమ, ఎక్కువ ప్రేమ వేరు, మళ్ళీ రాగం వేరు, ప్రేమ వేరు. ప్రేమ వాత్సల్యం ఇవన్నీ తల్లికి ఉంటాయి. రాగం ఏంటంటే అది వాళ్ళు తప్పు చేస్తున్నా సరే, ఇప్పుడు కొంతమంది చూడండి, పిల్లలు తాగేసి వస్తారు, లేకపోతే ఏవేవో తప్పులు చేస్తారు, అయినా సరే ఇంకా ఏం కాదులే. మనం సొంత వాళ్ళని కూడా ఎక్కువ రాగాన్ని పెంచేసుకొని వాళ్ళు మిస్టేక్స్ చేస్తున్నా సరే మనం వాళ్ళు బాగుపడేదాన్ని చెప్పకుండా విపరీతంగా వాళ్ళ మీద రాగం పెంచేసుకుంటాం. అది తప్పు అనమాట. అయితే ఈ నామాన్ని ఎవరైనా చేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ వాళ్ళలో ఉండే ఆ తత్వం పోతుంది. ఓం రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. దీన్ని ఎలా చేయాలి? చెరుకు దొరుకుతుంది మనకి. చెరుకుని ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వాటిని నైవేద్యంగా పెడుతూ వాటిని అమ్మవారికి సమర్పిస్తూ చేయాలి. దాంతో చేయొచ్చు, గరికతో కూడా చేయొచ్చు. అయితే గరికతో చేసేటప్పుడు ముందు గణపతి పూజ చేసి తర్వాత, అయితే మీరు ఎప్పుడైనా సరే గణపతి పూజ చేసే చేయాలి. ఇందులో ప్రత్యేకంగా గరికతో గణపతి పూజ చేసిన తర్వాత ఈ నామంతో ఒక్కొక్క నామం, ఓం రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వలాయ నమః. దీనివల్ల ప్రతి నామానికి ఇంతకు ముందు ఎపిసోడ్స్ లో ఏదైనా ఆకారంలో చెప్తాను, అది కూడా చెప్తాను. మంచి ప్రశ్న వేశారు, మీరు చెప్తాను. దీనికి ఏమిటండి అంటే 4 భుజములు ఉన్నటువంటిది స్క్వేర్ ఆకారంలో ఉండేది గీసుకోవాలి. గీసుకొని చేయొచ్చు. లేదంటే నేను హోమం చేస్తాను, చెరుకు చిన్న చిన్న ముక్కలుగా చేసి, చెరుకు ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా చేసి వేస్తూ మీరు చేయొచ్చు. కాకపోతే ఈ చెరుకు వేసేటప్పుడు ఏమవుద్దంటే ఒక్కొక్కసారి మనకి మంట సరిగ్గా లేకపోతే మంట మళ్ళీ తగ్గే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొంచెం మంట బాగా వచ్చిన తర్వాత వేయాలి ఇవి 108 సార్లు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే 2 విషయాలు ఖచ్చితంగా జరుగుతాయి మనిషికి. ఇప్పుడు ఎవరో మనల్ని దూరం పెడుతున్నారనే బాధ మనలో ఉంటుంది, అది పోతుంది ఫస్ట్. లేదా మనము ఎక్కువ ఓవర్గా పిల్లల్ని, ఇందాక మనం చెప్పుకున్నాం ఎలా అయితే వాళ్ళు తప్పు చేస్తున్నా సరే ఓవర్ రాగం వల్ల మనం, లేకపోతే ఒక్కొక్కసారి చూడండి కొంతమంది కొన్ని జాబ్స్ ఉంటాయి, వాళ్ళు తీసేస్తే వీడు బాధపడిపోతుంటాడు, అరే ఎందుకు అంత రాగం పెంచుకున్నావు, ఇది కాకపోతే ఇంకో జాబ్. మితిమీరినటువంటి రాగం ఉండకూడదు మనిషికి, మితిమీరమైన క్రోధం ఉండకూడదు. ఉండొచ్చు, కోపం రావచ్చు, కోపం రాకపోతే అలా పిల్లలు ఎలా బాగుపడతారు. కానీ కొంతమంది విపరీతమైన కోపం, విపరీతమైన క్రోధం, కోపం వేరు క్రోధం వేరు. ఆ విపరీతమైనటువంటి క్రోధాలు, విపరీతమైన రాగాలని మనము ముందుగా వదిలేసేయాలి. అది వదిలి నామం చేయగలగాలి. అంటే నాలో అవి ఎక్కువగా ఉన్నాయా,
రాగము క్రోధం నేను వదులుకోవాలి, అదే బలి దీనికి. అయితే దీనికి మనము చెరుకుతో చేసినటువంటి చెరుకు రసాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెడతాం, చెరుకుని నైవేద్యంగా పెడతాం. కాకపోతే లలిత ఉపాసన చేసేవారు ఎక్కువ చెరుకు తినకూడదని ఉంటుంది మళ్ళీ. అంటే ఈ తంత్రం విషయంలో పర్లేదు, ఈ తంత్ర సంబంధంగా మీరు దాన్ని ప్రసాదంగా అందరికీ పంచిపెట్టవచ్చు. ఇంట్లో వాళ్ళ మీద మీకు కనుక ఎక్కువగా ఇబ్బంది కలుగుతుందండి, ఇంట్లో వాళ్ళతో నేను ఎక్కువ రాగం పెంచుకున్నాను, తీరా చూస్తే నా కొడుకు నా మాట వినట్లేదు. కొంతమంది ఎలా ఉంటుందంటే చిన్నప్పటి నుంచి బాగా గారాభంగా పెంచుతారు, తెలిస్తే ఆ కొడుకే ఇబ్బంది పెడుతుంటుంది, కూతురే ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ ప్రక్రియ చేసి ఆ చెరుకు రసాన్ని వాళ్ళకి కనుక ఇచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్యన ఉండేటువంటి బాండింగ్ అనేది పెరుగుతుంది, అనవసరమైన ఇబ్బందులు కూడా తగ్గుతాయి. అది చేసుకోవచ్చు. అది అయితే దీనికి చతుర ఆకారంలో చేసుకోవచ్చు, తెల్లటి పుష్పాలతో చేయొచ్చు. దీనికి తెల్లటి పుష్పాలు ఒక్కొక్క పుష్పం పెట్టుకుంటూ కూడా చేసుకోవచ్చు. అంటే మనం క్లీన్ అవుతాం, అంటే మన మైండ్ ఏమవుతుందంటే ఫ్రెష్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే రాగము క్రోధం వల్ల ఏమైపోతుంది అంటే విపరీతమైన కోపం వస్తాయి, అది విపరీతమైన ప్రేమ, ఏది కూడా అతి మంచిది కాదంటారు కదా, ఆ విపరీతమే ఈ వ్యక్తిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలా అనమాట. అలా అమ్మవారు, అందులోంచి వచ్చినటువంటి అమ్మవారు సహస్రాభ అంటే 1000 సూర్యులతో వచ్చిన అమ్మవారు, 4 బాహులతో వచ్చిన అమ్మవారు ఎలా ఉందయ్యా అని చెప్తున్నారంటే ఇలా 4 పట్టుకొని ఉన్నారు, అంకుశము పాశము చెరుకు విల్లు బాణాలు పట్టుకొని ఉన్నారు అనేటువంటి కళ్ళ కట్టినట్టుగా చెప్తున్నారు. వసిన్యాది వాగ్దేవతల ఆ యొక్క నిండు సభలో. ఇదంతా ఎక్కడ జరిగింది అంటే ఆ నిండు సభలో అందరి మధ్యన అమ్మవారిలో నుంచే 8 కిరణాలు బయటకు వచ్చాయి. వచ్చి అందరికి అమ్మవారి యొక్క లీలల గురించి చెప్పడం జరుగుతుంది. ఎంతసేపు ఈ నామజపం చేయాలి గురుగారు? ఒకటేనమ్మా. ఇక్కడ ఏంటంటే మీకు నేను కంటిన్యూ చేస్తాను రోజు అంటే 40 మినిట్స్ చేయాలి. లేదు నేను హోమం చేసుకుంటా అంటే 108 సార్లు జపమాల ఇలా పట్టుకొని తిప్పుకుంటూ 108 సార్లు చేస్తే సరిపోతుంది. అంటే మనం దాని నుంచి ఫస్ట్ ఆ తత్వం నుంచి బయటకు వచ్చేస్తాం. అది చాలా డేంజర్ అసలు. విపరీతంగా దేని మీద పెంచేసుకున్నాం అనుకోండి, అది లేకపోతే ఉండలేము. కొంతమంది వస్తువుల మీద పెంచుకుంటారు, అమ్మో నాకు ఆ బైక్ లేకపోతే ఉండలేని అంటాడు, నాకు ఆ కార్ లేకపోతే ఉండలేని అంటాడు, అమ్మో ఇల్లును వదలాలా అంటాడు, అప్పులు అయిపోయాయి ఇల్లు వదిలేయాలి తప్పదు, అమ్మో నేను ఇల్లు వదలేని అంటాడు. కొంతమంది నగల మీద ఉండిపోతుంది, విపరీతమైన రాగం ఉండిపోయేసరికి దాన్ని వదలలేక బాధతో బతుకుతూ ఉంటారు. దానికి ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఏ జపమైనా 40 రోజులు 40 రోజులు చేయొచ్చు, లేదా నిత్యము చేసుకోవచ్చు, తప్పేం కాదు. అంటే కొంతమందికి చాలా ఎక్కువగా ఉంటుంది దాని ఎనర్జీ. అప్పుడేంటి రోజు చేయగా కొంచెం 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 ఇప్పుడు మనకి మెడికేషన్స్ ఉంటాయి, మీరు వారం రోజులు వాడంటే తగ్గిపోయి ఉంటాయి. కొంతమంది కోర్స్ చేయాలంటే 6 months కోర్స్ చేయాలండి అంటారు. కొంతమంది మీరు లైఫ్ లాంగ్ వేసుకోవాలండి, ఇప్పుడు థైరాయిడ్ వచ్చింది లైఫ్ లాంగ్ వేసుకోవాలండి అంటాం, లేదా షుగర్ వచ్చింది లైఫ్ లాంగ్ ఈ టాబ్లెట్ వేసుకోవాలండి అంటాం. ఏంటది కంట్రోల్ అవ్వాలి అక్కడ, లేకపోతే ఇబ్బంది వస్తుంది. ఎందుకు వస్తాయి ఈ రాగద్వేషాలు అంటే మన జన్మజాతకంలో లగ్నం సరిగ్గా లేదు, లేదా మన పంచమ స్థానం పాడైంది. అంటే నువ్వు దేన్ని రిసీవ్ చేసుకోవాలి, నువ్వు దేన్ని ఆలోచనలో పెట్టుకోవాలి, మైండ్లో దేన్ని పెట్టుకోకూడదు తెలియదు, నీ ఆలోచన విధానంలో విపరీతం పెరిగిపోయింది అంటే పంచమ స్థానం పాడైంది. అప్పుడు ఇలాంటివన్నీ ఏర్పడుతూ ఉంటాయి. నీకు ఏ భావాధిపతితో కనెక్టివిటీ ఉంటే దాని మీద రాగం ఎక్కువ పెంచేసుకుంటావు. అంటే సెకండ్ లార్డ్తో వచ్చేసింది, ఫ్యామిలీ మీద ఎక్కువ పెట్టేసుకుంటావు, ఎక్కువ హోప్స్ పెట్టేసుకుంటావు. అరే ఏంటి ఇలా అనుకుని ఇలా అవ్వలేదేంటి, నువ్వు ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు పెట్టుకున్నావు? ఫస్ట్ ఎక్స్పెక్టేషన్స్ తీసేస్తుంది ఈ నామం. అలాగే గురుగారు. సో విన్నారు కదా, గురుగారు మనలో ఉన్న రాగద్వేషాలని తొలగించడం కోసం ఈ నామజపం చెప్పారు. అలానే ఇంకా మీరు ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా గురుగారిని సంప్రదించాలన్నా కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాం, తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః.